మధ్యాహ్నం ఆకాశం మెరిసింది. ఎండమావిలా కాదు, భారతదేశం అంతా ప్రజలు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. ఆకాశం నుండి భారీ వెండి ఓడలు దిగాయి. దేశం భయంతో వణికిపోయింది. ఇది స్నేహపూర్వక పర్యటన కాదు. ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన గొంతు కొద్దిగా వణుకుతోంది. మనం దాడిలో ఉన్నాం, కానీ భారతదేశం తలవంచదు. ఆయన మాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. దేశవ్యాప్తంగా భారత సైన్యం సిద్ధమంది. వారు తమ మాతృభూమిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మానవారి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. నీలం రంగులో ప్రాణాంతక శక్తి కిరణాలు గాలిని చీల్చుకుంటూ వెళ్లాయి. భవనాలు నేలటే. గ్రహాంతర్ దాడి ప్రారంభమవుంది. వైదుల్లో భారీగా ప్రజలు పరుగులు తీశారు. శత్రుల వద్ద మానవ అవగాహనకు మించిన సాంకేతికత ఉంది. ముంబై, ఢిల్లీ, చెన్నై ప్రధాన నగరాలు యుద్ధ భూములుగా మారాయి. భారత వైమానిక దళం వెంటనే స్పందించింది. యుద్ధ విమానాలు ఆకాశంలోకి దూసుకెళ్లాయి. కానీ గ్రహాంతర్ నకులు చాలా వేగంగా కదిలేవి. వాటి ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. ఆకాశం మంటలు మరియు పొగతో నిండిపోయింది. ప్రపంచం భయానకంగా చూస్తోంది. గందరగోళం మధ్య భారత సైన్యం దిచ్చుంగా నిలబడింది. చిన్న పెద్ద సైనికులు స్పానాలు తీసుకున్నారు. పరిస్థితి తమకు అనుకూలంగా లేదని వారికి తెలుసు. కానీ వారి హృదయాల్లో భయానికి చోటు లేదు. వారు తమ భూమిలో ప్రతి అంగుళం కోసం పోరాడతారు. కాశ్మీర్ పర్వతాల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు సైన్యం తిరిగి పోరాడింది. వారు భూమి యొక్క తమ జిగానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. శతాబ్దాలుగా పదును పెట్టిన గెరిల్లా వ్యూహాలను దాడి చేసేవారికి వ్యతిరేకంగా ఉపయోగించారు. వారు ధైర్యం మరియు పట్టుదలతో పోరాడారు. కెప్టెన్ విజయ్ కుమార్, ఒక యువ అధికారి, ఢిల్లీ నాశనమున వీధుల గుండా తన సైనికులను నడిపించారు. అతని కడ్లలో ధైర్యం, హృదయంలో దేశభక్తి. అతను తన సైనికులను ముందుకు నడిపిస్తూ ప్రతి అడుగులోనూ వారి ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించారు. వారు సంఖ్యాపరంగా, ఆయుధాల పరంగా వెన్నుబడి ఉన్నారు. శత్రువులు అధిక సంఖ్యలో ఉన్నారు, కానీ భారత సైనికులు తమ ధైర్యంతో నిలబడ్డారు. కానీ వారు తమ స్థానాలను వదులుకోలేదు. ప్రతి సైనికుడు తన స్థానాన్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టాడు. సమీపంలోని భవనంపై ఉన్న గ్రహాంతర్ శక్తి ఫిరంగి విధ్వంసం సృష్టిస్తోంది. విజయ్ తన అవకాశాన్ని చూశాడు. అతను తన సైనికులను రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. అతను దానివైపు దూసుకెళ్తాడు. తుపాకీ గుళ్ళు అతని చుట్టూ తగిలాయి. ఒక్కటిగా ఫిరంగిని చేరుకున్నాడు. అతని ధైర్యం మరియు త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం. అతని చివరి గ్రెనేడ్ అతని చేతిలో ఉంది. ఆ పేలుడు విహిని కుదిపేసింది. ఫిరంగి నిశ్శబ్దంగా మారింది. అతని త్యాగం శత్రువులను నిలిపివేసింది. తీవ్రంగా గాయపడిన విజయ్ అలసటతో నవ్వాడు. అతని ముఖంలో గర్వం మరియు సంతృప్తి కనిపించాయి. తన సహచరులకు విలువైన సమయాన్ని కొనుగోలు చేశాడు. అతని త్యాగం వల్ల సైనికులు తిరిగి సమూహంగా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఆదో విభాగం పరిస్కహితిని తిరగేయడం. ప్రాచీన జిబానం, ఆధునిక యుద్ధం. రాష్ట్ర బంకర్లో శాస్త్రవేత్తలు శ్రమగా పనిచేశారు. బలహీనతల కోసం వారు స్వాధీనం చేసుకున్న గ్రహాంతర్ సాంకేతికతను విశ్లేషించారు. వహించని మూలం నుండి ఒక ఆవిష్కరణ వచ్చింది. ప్రాచీన సంస్కృత గ్రంథాలు ఒక ప్రత్యేకమైన కంపనం గురించి చెప్పాయి. ఒక బలహీనత దోపిడీ చేయబడితే అది గ్రహాంతర ఆయుధాలను పనికి రాకుండా చేస్తుంది. ఒక ప్రణాళిక రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. ఇది సాహసోపేతమైన ప్రమాదకరమైనది, కానీ అది మానవాళికి ఉన్న ఏకైక ఆశ. ప్రపంచ విధి ఈ జూదంపై ఆధారపడి ఉంది. ఆరవ విభాగం రాజపుతానా రైఫిల్స్ దాడి. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం. ఈ విభాగం భారత సైన్యంలో అత్యంత ధైర్యవంతమైన విభాగాలలో ఒకటి. తన పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన రాజపుతానా రైఫిల్స్ ఆత్మాహుతి దాడికి సిద్ధమైంది. వారి కట్టలో ఆత్మవిశ్వాసం, హృదయాలలో దేశభక్తి. వారి లక్ష్యం గ్రహాంతర్ కమాండ్ సెంటర్ ను గెలించి ఫ్రీక్వెన్సీ డిస్రప్టర్ ను సక్రియం చేయడం. ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని భావించారు, కానీ వారు వెనుకడుగు వేయలేదు. అయినప్పటికీ ఒక్క సైనికుడు కూడా వెనక్కి తగ్గలేదు. ప్రతికూల పరిస్థితులు కూడా వారి ధైర్యాన్ని తగ్గించలేకపోయాయి. శత్రువుల కాల్పుల వర్షం కింద రైఫిల్స్ గ్రహాంతర్ స్థావరంపై దాడి చేశాయి. వారు సాటిలేని ధైర్యంతో పోరాడారు. వారి ధైర్యం, పట్టుదల మరియు సమర్పణ అద్భుతం. పడిపోయిన ప్రతి సహచరుడు వారి పట్టుదలను మరింత పెంచాడు. వారి త్యాగం మిగతా సైనికులకు ప్రేరణగా నిలిచింది. వారు తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు లేదా ప్రయత్నించడంలో చనిపోతారు. వారి ధైర్యం మరియు సమర్పణ ఎప్పటికీ మర్చిపోలేనివి. కమాండ్ సెంటర్ లోపల వారు డిస్ట్రప్టర్ ఉంచారు. వారి ధైర్యం మరియు పట్టుదలతో
వారు విజయాన్ని సాధించారు. 7వ విభాగం చివరి పోరాటం. గిల్లీ చివరి రక్షణ వరుస్. గ్రహాంత రక్షణలు తిరిగి దాడి చేశాయి. ఒక భయంకరమైన సాలిడు లాంటి యుద్ధ యంత్రం బయటపడింది. దాని ఆయుధాలు మెరుస్తున్నాయి. జిడ్లీ ఆకాశం కాంతి మరియు పేలుడ్ల శ్మశాన వాటికగా మారింది. భారతదేశం యొక్క వీతి, మానవాడి యొక్క వీతి సందిగ్ధంలో పడింది. యంత్రం కమాండ్ సెంటర్ను సమీపిస్తుండగా డిస్ట్రప్టర్ సక్రియం అయింది. శక్తివంతమైన శక్తి తరంగాలు యుద్ధభూమి అంతా వ్యాపించాయి. గ్రహాంతర ఆయుధాలు మెల్లగా ఆగిపోయాయి. తరంగాలకు చిక్కిన యుద్ధ యంత్రం స్తంభించిపోయింది. తరువాత ముక్కలు ముక్కలుగా పడిపోయింది. పరిస్థితి తిరగబడింది. 8వ విభాగం కొత్త వెలుగు, ఆశాజనక భవిష్యత్తు వైపు. విజయం భారీ మూల్యం చెల్లించుకుంది. కానీ మానవత్వం బతికి బట్కట్టింది. ఈ యుద్ధం మానవాళి చరిత్రలో ఒక మలుపు. మనం ఎదుర్కొనున్న ప్రతి కష్టాన్ని అధిగమించాము. గ్రహాంతర దాడి చేసేవారు వారి సాంకేతికత పనికి రాకుండా పోయింది. భూమి నుండి వెనక్కి తగ్గారు. వారి వెన్నుకడుగు మన విజయానికి సంకేతం. ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంతో ఖత్ఖెత్తో చూసింది. భారత సైనికుల ధైర్యం మరియు త్యాగం ప్రపంచాన్ని కదిలించింది. వారు తెలియని దానిని ఎదుర్కొని విజయం సాధించారు. దాడి మానవ స్ఫూర్తిని పరీక్షించింది. కానీ మనం మన బలాన్ని కనుగొన్నాము. అది మానవారిని కూడా ఏకం చేసింది. విఘ్నతల మధ్య కఖ్యతను ప్రేరేపించింది. ఆ రోజు ప్రపంచం విలువైన పాకం నేర్చుకుంది. ధైర్యం, స్థితిస్థాపకత. మనం ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని అధిగమించగలని నిరూపించుకున్నాము. మరియు గొప్ప ముప్పులను కూడా అధిగమించగలవు. మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. విధ్వంసం నుండి కొత్త శకం ప్రారంభమైంది. పునర్నిర్మాణం ప్రారంభమైంది. శాంతి, సహకారం మరియు ఆచి యొక్క శకం. ఈ కొత్త శకం మనకు మరింత బలాన్ని, కఖ్యతను మరియు శాంతిని తెస్తుంది.